వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తం హెడ్లైన్స్ చూద్దాం. మంచాల మండల MRO ఆఫీస్ లో భారీ స్కామ్, విచ్చలవిడిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీ. కాలనీలలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్న దొంగలు. 2 మాసాల బంగారం, 4,000 రూపాయల నగదు చోరీ. కాళేశ్వరంలో ఎలక్షన్ అబ్జర్వర్ పూజలు, స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసిన అర్చకులు. ఉపాధ్యాయుల నియామకంతో నిరుద్యోగులైన ఒప్పంద ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అఫెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీంద్రరావు అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మార్నేని రవీంద్రరావు మాట్లాడుతూ, బ్యాంకు పరిపాలన నివేదిక ఆర్థిక సంవత్సరం 2023-24 జారీ చేయబడిన ఆడిట్ సర్టిఫికేట్, బ్యాంక్ యొక్క జమ, ఖర్చు, లాభ నష్టాలు మహాజన సభ మందు ప్రవేశపెట్టడం జరిగింది. మార్నేని రవీంద్రరావు TSCAB చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పలు సహకార సంఘాల చైర్మన్లు, సహకార శాఖకు సంబంధించిన ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. పుట్టాడు. మన బ్యాంక్ వచ్చేసి 12/11/1981లో మన బ్యాంకు చేయడం జరిగింది సార్. సారు 41 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ తో మన బ్యాంక్ లో ఎంతో కృషి చేశారు. అదేవిధంగా సహాయంలో నోడల్ ఆఫీసర్ గా పనిచేస్తూ మన బ్యాంక్ లో మన 2.99% ఎన్పిఆర్ సార్ కప్పి నిలబడండి సార్, అక్కడనే కప్పి నిలబడండి అక్కడ. సరే అండి, ఓకే. అందుబాటులో ఉండాలి, అనేక రకాల సేవలు అందిస్తూ ముందుకెళ్తూ తిరిగి బ్యాంక్ నిలదొక్కోవాలి, ఎంపీ తగ్గించుకోవాలి, రికవరీ పెంచుకోవాలి, ప్రాఫిట్ పెంచుకోవాలి, తిరిగి ముందుకు నడవాలి. ఇట్లాంటి లక్ష్యంతో వెళ్తున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక పని ఉంటుంది. 360 రోజులు కూడా కలిసి కట్టుగా అందరూ పనిచేసినప్పుడు సాధ్యం అవుతుంది. సహకారం అంటేనే అందరూ కలిసికట్టుగా ఒకరు తీసుకొని నిర్ణయాన్ని నలుగురు కలిసినప్పుడు చేయగలుగుతామని దానికి నిదర్శనంగానే ఆ రోజున సహకార ఉద్యమం పుట్టి ఈ రోజున మరి ఈ సహకార సంఘాలు దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటున్నాయి. ఇలా వరంగల్ జిల్లాలో కూడా ఒక మంచి బ్యాంక్గా తీసుకొచ్చి మంచి ఆడిటోరియం నిర్మాణం, ఏ జిల్లాలో కూడా ఇంతవరకు ఇట్లాంటి మీటింగ్ పెట్టుకునే ఆడిటోరియం ఎక్కడ కూడా లేదని అందరూ తిరిగి వచ్చినాయి. ఒక ఆదర్శంగా వెళ్తున్నాం, మనం చూసి కూడా అందరూ నేర్చుకుంటున్నారు. కాబట్టి ఒక వరంగల్ జిల్లా సహకార బ్యాంకు మేము వెళ్ళిన కొత్తలో నాబార్డు వాళ్ళు 9th ప్లేస్, లాస్ట్ ప్లేస్లో మనం వచ్చింది రాష్ట్రంలో. మీరు లాస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఒక బ్రాంచ్ అంతా కూడా మీ లోనింగ్ లేదు, మీ ప్రాఫిట్ లేదు, మీ రికవరీ లేదు, మీ డిపాజిట్ లేదని ఉన్నారు. అట్లాంటిది ఈ రోజున రాష్ట్రంలో 3వ ప్లేస్కు తీసుకొచ్చిన ఘనత కూడా మీ అందరికీ మనందరికీ దక్కింది. దాంట్లో పాల్గొన్నటువంటి ఉద్యోగ మిత్రులకు, మరి చైర్మన్లకు, డైరెక్టర్స్కు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎవరు కూడా ఏ డైరెక్టర్ కూడా రికవరీలో ఇన్వాల్వ్ కాలేదు. ఏ డైరెక్టర్ కూడా పాలసీకి. రంగారెడ్డి జిల్లా మంచాల తహసీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సురేష్ మీ సేవ ద్వారా దరఖాస్తులు చేసిన రవి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, ప్రభుత్వ పథకాలకు అడ్డదారిలో సర్టిఫికేట్ జారీ చేశారు. ఒక్కో సర్టిఫికెట్లకు ₹1,00,000 వసూలు చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అర్జీదారులు లేకుండానే సర్టిఫికెట్లు విడుదల చేసి గ్యాంగ్ సభ్యులు నేరుగా ఇంటికే పంపిస్తున్నారు. VRA, DTRIల ప్రమేయం లేకుండానే గత 3 నెలలుగా వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నడుస్తోంది. DMW ఆఫీస్ నుండి మండల ఆఫీస్ కి లెటర్ రావడంతో పరిశీలించిన అధికారులు
తీగలాగితే డొంకంతా కదిలింది. వందల అర్జీదారులు ఎవరనేది ఎంక్వైరీ చేయగా నాన్ లోకల్ అని తేలింది. అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా ఉండటంతో కంగుతిన్న అధికారులు. స్కామ్ కు పాల్పడిన కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ దరఖాస్తులు చేసిన రవిపై మంచాల పోలీస్ స్టేషన్ లో తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. 4,20,409 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నేషన్ ఆఫ్ ల్యాండ్ అనుకుందాం. నేషన్ ఆఫ్ ల్యాండ్ అనేది ఒక కాలం పెట్టుకోవాలి. 10కి ఎంట్రీ చేసి పెట్టుకోవాలి. వీక్ వచ్చేస్తాయి కదా 10 అంతా కరెక్ట్ ఎంట్రీ చేస్తే పిండి తీసుకోండి. ఒకసారి చూసుకోండి. ఇలా మెయిన్ మెన్షన్లో వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని టీచర్స్ కాలనీలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి 4 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. తాళాలు విరగొట్టి ఇంట్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఓ ఇంట్లో 2 మాసాల బంగారం, మరో ఇంట్లో 4,000 నగదు మాత్రమే దొరికాయి. మిగిలిన ఇళ్లలో ఏమీ దొరకకపోవడంతో వస్తువులను, చీరలను చల్లాచెదురుగా వేసి వెళ్లిపోయారు. ఓ ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలో దొంగలు వెళ్లిపోయే వీడియోలు రికార్డ్ అయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు దొంగతనాలు జరిగిన ఇళ్లను పరిశీలించారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. बैग में रखे थे ये लाइट है
గూడూరు ఏం పేరు ఇస్తుంది ఇలా పేరేం పేరు లింగం ఆటోమేటిక్. భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని కరీంనగర్ ఎన్నికల వ్యయ పరిశీలకులు అశ్విని కుమార్ పండే దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి దర్శనం అనంతరం ఆలయంలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणे भूयो वेद विद्यो दिवे दिवे नमस्कुर्यातां श्रीरङ्गे कीर्तय देदाय देवता श्रीनाथी समानं भवति शतायुः మహబూబాబాద్ జిల్లాలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఏకలవ్య పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామని, రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించి ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించిన సిబ్బందిని వివిధ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నియమించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట తమ నిరసన తెలియజేసి కలెక్టర్ సంబంధిత ఆర్పీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్వప్న, హేమ, రాజు, ప్రవీణ్, రమేష్, మహేష్, శ్రీను, రఘువీర్ పాల్గొన్నారు. ఐక్యత, ఈఎంఆర్ఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఈఎంఆర్ఎస్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. ఉపాధ్యాయుల ఐక్యత, ఉపాధ్యాయుల ఐక్యత, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఐక్యత కాపాడాలి, కాపాడాలి, కాపాడాలి. ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత. మా బతుకుల్ని మీరే, మా బతుకుల్ని మీరే. ఉద్యోగ భద్రత, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఐక్యత. అందరికీ నమస్కారములు. ఈరోజు ఏకలవ్య గురుకులలో పనిచేస్తున్నటువంటి మహబూబాబాద్ జిల్లాలో నుంచి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అనివార్య కారణం వల్ల ఇక్కడ మనం ఎంతోమంది మినిమం రాష్ట్ర వ్యాప్తంగా ఏకలవ్య గురుకుల పాఠశాలలో 500 మంది ఈరోజు రోడ్డున పడ్డారు. కావున వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏకలవ్యలో పనిచేసే ఉపాధ్యాయ బృందాలన్నీ అక్కడ వివిధ కలెక్టర్ ఆఫీసుల్లో రెఫరెండం ఇచ్చుకుంటా మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము కోరుకుంటున్నాం. మేము తెలంగాణలో ఉన్నటువంటి 23 ఏకలవ్య స్కూల్స్కు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులము. ఈ తెలంగాణలో ఏకలవ్య గురుకులాలు ఏర్పడినప్పటి నుంచి
రెగ్యులర్ పోస్టులు అయినప్పటికీ 4-5 సంవత్సరాల కానుంచి మేమే కష్టపడుతూ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విద్యార్థులందరికీ కూడా న్యాయం చేస్తూ రాత్రనక పగలనక కష్టపడి రాత్రి డ్యూటీలు పగలు డ్యూటీలు కూడా చేసేసి 100% రిజల్ట్ సాధించి ఉన్నాం. మరి ఈ మధ్యలో ఇప్పుడు మాకు రెగ్యులర్ పోస్టులు రావడం వల్ల గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ నేతలు ఏదో ఒక విధంగా వంకలు పెట్టి అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో చేసిన పనులకు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంకు రావడం సంతోషకరమని తెలిపారు. మొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు నిధులు కేటాయించకపోవడం బాధాకరమని తెలిపారు. బ్రహ్మాండమైన కలెక్టర్ ఆఫీసును కనీసం మెచ్చుకోలేదు, అభినందించారు. ఓకేనా? నిన్న ఈ చారిత్రాత్మక నగరానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావటం జరిగింది. చాలా సంతోషం. వారు ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చినప్పటికీ గతంలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేసినటువంటి కొన్ని పనులు పూర్తయినటువంటి అనేక కార్యక్రమాలను కూడా వారు పరిశీలించడం చాలా సంతోషం. అందులో భాగంగా గతంలో వరంగల్కే కాదు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి ఆజంజాయ్ మిల్స్ ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 20,000 మందికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్న ఆజంజాయ్ మిల్స్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మూసేస్తే తెలుగుదేశం ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలో మిషనరీ కూడా అమ్ముకోవడం జరిగింది. యావత్ తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు, వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో బాధపడ్డారు, దుఃఖ సముద్రంలో మునిగిండ్రు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు తిరిగి చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తేవాలని చెప్పి దేశంలో అంతర్జాతీయంగా దేశంలో ఉన్నటువంటి టెక్స్టైల్ పార్క్స్కే కాదు అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్నటువంటి అనేక టెక్స్టైల్ పార్కులను కూడా తీసుకురావడం జరిగింది. ఆ స్థల సేకరణలో అప్పుడు ఉన్నటువంటి శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు కూడా ఎంతో కృషి చేసిండ్రు. వాటి గురించి వారు వివరిస్తారు. ఇదే కాకుండా భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యం పైన బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచాల మండల ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్, విచ్చలవిడిగా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ల జారీ. కాలనీలలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలు చేస్తున్న దొంగలు, 2 మాసాల బంగారం, 4,000 రూపాయల నగదు చోరీ. కాళేశ్వరంలో ఎలక్షన్ అబ్జర్వర్ పూజలు, స్వామివారి శేష వస్త్రాలతో ఆశీర్వచనం చేసిన అర్చకులు. ఉపాధ్యాయుల నియామకంతో నిరుద్యోగులైన ఒప్పంద ఉపాధ్యాయులు, గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులుగా నియమించాలని డిమాండ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, సాక్ష్యం సమాజహితం.